హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో రేషన్ కార్డులకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో రేషన్ కార్డు రద్దుపై మనకైతే మంత్రి ఉత్తమ్ రెడ్డి కుమార్ గారు అయితే మనకైతే కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో పూర్తి వివరణ అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూసినట్టయితే రేషన్ కార్డుల రద్దీ వార్త అబద్ధం. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రి గారైతే రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు చేసినట్లు వస్తున్న వార్తలపై మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు అయితే స్పందించారు. సో రేషన్ కార్డుల రద్దు వార్త అబద్ధం అనేది తేల్చడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని అయితే ట్వీట్ చేయడం అయితే జరిగిందని అయితే న్యూస్ ద్వారా అయితే మనకైతే ఇప్పుడైతే చూస్తాం. సో మేడ్చల్ జిల్లాలో 95,000 రేషన్ కార్డులు రద్దు చేయడం అనేది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ న్యూస్ అనేది ఫేక్ అనేది అయితే ఇప్పుడైతే తేల్చడం అయితే జరిగింది. సో ఎవరైతే భయాందోళన చెందకుండా మీరైతే ఉండండి. రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ చేయించుకుంటే చాలా అనేది మనకైతే ఇంతకుముందు న్యూస్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో రేషన్ కార్డు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది మీ బంధుమిత్రులకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.